వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. యువత దేశానికే కాదు, అలాగే రాజకీయాలకు కూడా వెన్నుముక అనేటువంటిది రాజకీయ వర్గాలన్నీ కూడా ఒప్పుకునేటువంటి విషయం. మేధావులు కూడా ఈ విషయంలో విద్యార్థి సంఘాలు విశేషంగా రాజకీయాల్లో పాల్గొవాలి, రాజకీయ భాగస్వామ్యం ఉండాలి అనేటువంటిది చాలామంది నాయకులు, ఒక తరం నాయకులు అయితే అందరూ విద్యార్థి సంఘాలు, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వారే. అయితే దురదృష్టం ఏంటంటే గత కొన్నేళ్లుగా ఈ చైనా అంటే చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత యువతలో సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ అనేటువంటిది కొరవడి విద్యార్థి ఉద్యమాలు వీటన్నిటికీ యువత దూరం అయిపోయారు. అయితే అది సమాజానికి పెను ప్రమాదం. ఎందువలంటే యువతలో వచ్చేటువంటి ఆ చైతన్యమే రైట్ డైరెక్షన్లో పాలిటిక్స్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది అందరూ ఒప్పుకునేటువంటి విషయం. అయితే ఇప్పుడు తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 విపక్షాలు ఒకే రకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారైతే కొంతకాలంగా విద్యార్థి విభాగాన్ని చాలా బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. విద్యార్థి యువజన విభాగాన్ని బలోపేతం చేయడం కోసం ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టారు. వాటికి సంబంధించినటువంటి కమిటీలను కూడా, విద్యార్థి కమిటీలను కూడా వేయటం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా సేమ్ ఇలాంటి డైరెక్షన్‌లోనే వెళ్తున్నారు. విద్యార్థి విభాగాలతోటి, విద్యార్థి సంఘాలతోటి బీఆర్ఎస్ సమావేశాలు జరిపి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొచ్చి, రాజకీయ చైతన్య పరిచి సమస్యల మీద పోరాడే దిశగా వాళ్ళని బలోపేతం చేస్తున్నట్టుగా విద్యార్థి విభాగాన్ని కేసీఆర్ గారు కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తున్నాయి.